టెక్నిక్స్, చాలా ఇంట్రెస్టింగ్ టెక్నిక్స్. స్పెసిఫిక్ టెక్నిక్. ఈ టెక్నిక్ ద్వారా మనము 10 పవర్ k దగ్గరున్న నంబర్లకు ఘనము చాలా ఈజీగా కనుక్కోవచ్చు. హౌ టు ఫైండ్ ది క్యూబ్ ఆఫ్ ఎ నంబర్, హౌ టు ఫైండ్ ది క్యూబ్ ఆఫ్ ఎ నంబర్ నియరర్ టు, హౌ టు ఫైండ్ ది క్యూబ్ ఆఫ్ ఎ నంబర్ నియరర్ టు 10 పవర్ k. 10 పవర్ k దగ్గరున్న నంబర్కి ఘనము కనుక్కోవడానికి పద్ధతి. 10 పవర్ k దగ్గరున్న నంబర్కి యొక్క ఘనము కనుక్కోవడానికి పద్ధతి ఏంటంటే a+b హోల్ క్యూబ్ నుంచే డెరైవ్ అయింది. జస్ట్ ఒక చిన్న చేంజ్ చేస్తే చాలు. ఏంటి సార్ అది? b+x పవర్ 3 అనేది మనం ఓపెన్ చేస్తే b+3x /3x² b అనేది 10 పవర్ k అయి ఉండాలి. బేస్ అనేది 10 పవర్ k దగ్గర ఉండాలి. ఉన్నప్పుడు లాస్ట్ టూ ప్లేసెస్ k డిజిట్స్ తీసుకోవాలి. అది 100 అనుకోండి, 100 అంటే 10². లాస్ట్ టూ ప్లేసెస్ 2 డిజిట్స్ తీసుకోవాలి. అది 10 క్యూబ్ అనుకోండి, 10 పవర్ 3. లాస్ట్ 2 ప్లేసులు 10 పవర్ 3 డిజిట్స్ తీసుకోవాలి. చూద్దాం, ఒక 2 ఎగ్జాంపుల్స్ వేసుకొని చూద్దాం. 104 పవర్ 3 అంటే ఇది ఎంత అవుతుంది? 100 + 4 పవర్ 3 b+x పవర్ 3. b అనేది 100 అంటే 10². ఏమవుతుంది ఆన్సర్? b+3x 100 + 3 × 4 /3x² అందరికీ లాజిక్ అర్థమైంది కదా సార్? b+x హోల్ క్యూబ్ అంటే b+3x /3x² /x³ 100 + 12 112. 16 3 48. 4 క్యూబ్ ఈజ్ 64. 100 అంటే 10². లాస్ట్ 2 ప్లేసెస్ 2 డిజిట్స్ ఉండాలి. 64 2 డిజిట్స్, 48 2 డిజిట్స్. ఇది 112. ఆన్సర్ ఎంత? 112 48 64. 112 48 64. ఫస్ట్ ఎగ్జాంపుల్ అందరికీ అర్థమైంది కదా? 10 పవర్ k కంటే ఎక్కువ ఉండొచ్చు, 10 పవర్ k కంటే తక్కువ ఉండొచ్చు. కొన్ని ఎక్కువ తీసుకుందాం, కొన్ని తక్కువ తీసుకుందాం. 1002 పవర్ 3. 1002 పవర్ 3 దీన్ని మనం ఎలా రాయొచ్చు చూద్దాం సార్. 1000 అనేది 10 పవర్ 3 అంటే ఇది 1000 + 2 పవర్ 3. 1000 అనేది 10 పవర్ 3. పవర్ లాస్ట్ 2 ప్లేసెస్లో ఎన్ని డిజిట్స్ ఉండాలి? 3 డిజిట్స్ ఉండాలి. సో కాబట్టి ఇది b+3x 1000 + 3 × 2 /3x² /x³ అందరికీ క్లియర్ కదా సార్? 1000 + 6 1006. 4 3 12. 2 క్యూబ్ ఈజ్ 8. 1000 10 పవర్ 3 కాబట్టి 8 3 డిజిట్స్లో రాయాలి. 3 అంకెల్లో రాయాలంటే 008. 12 3 అంకెల్లో రాయాలంటే 012. మిగిలింది ఏంటి? 1006. ఆన్సర్ ఎంత? 1006 012 008. లాజిక్ అందరికీ క్లియర్గా అర్థమైందా? b+x పవర్ 3 b+3x /3x² /x³. b పవర్ ఆఫ్ 10కి 10² 10³ 10 పవర్ 4. మనం తీసుకున్న 2 నంబర్లు కూడా 10 పవర్ kకి పెద్దగా ఉన్నాయి. చిన్న నంబర్లు తీసుకుందాం.